మే 15, 2026 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచము శ్మశాన వాటికగా అవ్వనున్నది. అందుకే దీనిపై మనసు పెట్టుకోకండి. పరిస్థాన్ను స్మృతి చేయండి. ప్రశ్న: పేద పిల్లలైన మీ వంటి అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రికి చెందిన వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి యొక్క వారసత్వము లభిస్తుంది. పేద పిల్లలే చదువుకుంటారు. షావుకారులు ఒకవేళ కొద్దిగా చదువుకున్నా కూడా వారికి తండ్రి స్మృతి కష్టం మీద నిలుస్తుంది. మీకైతే అంతిమములో తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రాదు. అందుకే మీరు అందరికన్నా అదృష్టవంతులు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరులను రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని ఇప్పించాలి. రెండో పాయింట్: ఈ పాత ప్రపంచము పట్ల, ఈ శ్మశాన వాటిక పట్ల మనసు పెట్టుకోకూడదు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారు చేసుకోవాలి. వరదానము: ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పాలను మరియు బుద్ధిని ఆర్డర్ అనుసారంగా నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతులు, కాళ్ళను చాలా సహజమైన రీతిలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నడిపిస్తారో లేదా కర్మలు చేయడానికి ఉపయోగిస్తారో, అలాగే సంకల్పాలను మరియు బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి. దేనినే ఈశ్వరీ అథారిటీ అని అంటారు. ఏ విధంగా వాణిలోకి రావడము సహజమో అలాగే వాణి నుండి అతీతముగా వెళ్ళడము కూడా అంతే సహజమవ్వాలి. ఈ అభ్యాసంతోనే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజము మరియు నిరంతరము చేసుకోండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. స్లోగన్: స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ముందు ఏమీ కాదు. స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ముందు ఏమీ కాదు. అవ్యక్త ప్రేరణలు: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. మీ ఏకరస అచంచల స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్ఘర్. ఏ విధంగా బాప్దాదా ఏకరసముగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసముగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి తపనలోనే ఉంటారో అప్పుడు ఏకరస అవస్థలో ఉంటారు. ఎందుకు అన్న మాటకు గుర్తు ప్రశ్నార్థకము. ఇది అన్నింటికన్నా వంకరగా ఉంటుంది. ఎప్పుడైతే ఎందుకు, ఏమిటి అన్న మాటలు తొలగిపోతాయో అప్పుడు నిశ్చితమై ఉన్న డ్రామా విధిపై ఏకరసంగా స్థిరముగా ఉండగలరు. ఓం శాంతి.